వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్లే కావచ్చు, లేదా పర్యావరణాన్ని సంరక్షించాలన్న ఉద్దేశంతో కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా సైక్లింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసం అసలు సైకిల్లో ఎన్ని రకాల సైకిల్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ అని కూడా కొత్తగా వచ్చేసినాయి, ఇంకా ప్రత్యేక ఫోల్డింగ్ సైకిల్స్ కూడా వచ్చేసినాయి. మరి ఇలాంటి రకరకాల సైకిల్స్ గురించి తెలుసుకుందాం పదండి. సో మరైతే మనం వచ్చేసాం ఏపీలోనే ది బిగ్గెస్ట్ స్టోర్ అటువంటి వాసవి సైకిల్ స్టోర్ కి అయితే వచ్చేసాం. వాసవి సైకిల్ స్టోర్ లో చాలా రకాల సైకిల్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి హరికృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి, బాగున్నారా? సక్సెస్ఫుల్ గా అసలు ఇన్ని ఇయర్స్ బట్టి సైకిల్ స్టోర్ లో సైకిల్ రంగంలోనే ఒక ప్రపంచం ఇస్తున్నారని చెప్పొచ్చు. ఏపీలోనే ది బిగ్గెస్ట్ సైకిల్ స్టోర్ మంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? హ్యాపీ అండి. సైకిల్ స్టోర్ సైకిల్స్ వచ్చేవాడికి చాలా రేంజ్ అది మెయింటైన్ చేస్తాం. ఖచ్చితంగా అందరికీ కావాలి. సైకిల్ ఈజ్ రెగ్యులర్ నీడ్ అనమాట. ఎందుకంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ మనం నేర్చుకునేదే సైకిల్ కదా. సో ఫస్ట్ వెహికల్ ఎవరికైనా సరే సైకిల్. సో బైక్ అయినా కార్ అయినా దేనికైనా ఫస్ట్ సైకిల్ నేర్చుకున్న తర్వాత నుంచి దాంట్లో ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఫస్ట్ సైకిల్ అనేది మెయిన్. పెద్ద వెహికల్ తోలే చివరికి ఎంత పెద్ద వెహికల్ తోలే వాళ్ళైనా ఫస్ట్ వెహికల్ ఏదంటే సైకిల్. ఎగ్జాక్ట్లీ. సో సైకిల్ అనేది కంపల్సరీ నీడ్. ఈ రోజు మరి కిడ్స్ ఎక్కువ వాడుతున్నారు, పెద్దవాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. సైకిల్ తగ్గించేసి బైక్స్ మీద అట్ల మీద. బట్ సైకిల్ అనేది బేసిక్ గా స్టార్టింగ్ సైకిల్ నుంచే రావాలి. మొత్తం రీసైకిల్ అవుతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ఫస్ట్ సైకిల్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ మమ్మల్ని చాలా మంది కామెంట్స్ కూడా అడుగుతుంది అదే. సో ది బెస్ట్ సైకిల్స్ ఏమున్నాయి, ఎలక్ట్రికల్ సైకిల్స్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. సో ఈ రోజు మాకు అవన్నీ కూడా చూపించాలి. ఖచ్చితంగా. ఎందుకంటే సైకిల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ బాగుంటుంది అండ్ హెల్త్ కాన్షియస్నెస్ కూడా సైకిల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎకనామిక్ పరంగా కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎకనామిక్ టైం కూడా సేవ్ అవుతుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు, ఫిట్నెస్ ఉంటుంది, కార్ లోంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. ఇట్లా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో అసలు ఫస్ట్ సార్ వాసవి సైకిల్ స్టోర్ అనేది చాలా సంవత్సరాల బట్టి ఉందని తెలుసు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అసలు ఈ ప్రయాణం సైకిల్ స్టోర్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది ఏంటి? ఫస్ట్ అసలు మా నాన్నగారు స్టార్ట్ చేశారు. మీ నాన్నగారా? ఓకే, నమస్తే అండి. సో ఇది క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి నేను. చాలా సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలు ఒక సైకిల్ రంగంలోనే ఉంటూ ఇంత అగ్రగామిగా ఏపీలోనే ది బిగ్గెస్ట్ స్టోర్ గా నిలబెట్టారు. కంగ్రాచులేషన్స్. అసలు అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది సార్ మొత్తం సైకిల్ రంగం అంతా? ముందుగా ఏలూరు మరియు పరిసర ప్రాంతాల అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను 1972 ఓకే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ అవసరం. అవును. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగించడానికి 50 సంవత్సరాల క్రితం అయితే ఒక సైకిల్ ఉందంటే ఆయన ఒక విఐపి కానీ ఆఫీసర్, సెలబ్రిటీ, ఇప్పుడు మా భాషలో చెప్పాలి, వాళ్ళే సైకిల్ కొనుక్కునే స్టాంప్ ఉండేది. ఓకే. ఎంత దూరమైనా కాలినడకతో వెళ్ళేవాళ్ళే ఉండేవారు కానీ వేరే ఆప్షన్స్ లేవు. అవును. ఆ టైంలో సైకిల్ ఉందంటేనే ఎంతో గొప్ప. పల్లెటూరులో ఒక మంచి రైతు కానీ ఎవరన్నా సైకిల్ కొంటే ఊరంతా వచ్చి సైకిల్ చూడడానికి వచ్చి ఎలా ఉందా సైకిల్, అసలు సైకిల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చేవాళ్ళు. అలాంటి టైం నుంచి ఓకే నేను సైకిల్ వ్యాపారం ఈజీగా అంటే తక్కువ పెట్టుబడితో అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరికీ కూడా అవసరమైంది అని చెప్పి అంతటి నేనే, పెద్దలు పెట్టింది కాదు, నేనే అతి తక్కువ పెట్టుబడితో నా 18వ సంవత్సరంలో, అప్పటికి మీ ఏజ్ 18 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కష్టపడి నేను వేరే షాపుల్లో పనిచేసి 18,000 రూపాయలు పెట్టుబడితో. ఏజ్ 18, పెట్టుబడి కూడా 18,000. అయినా 18,000 అంటే అప్పట్లో చాలా ఎక్కువ నాకు తెలిసి. అలాగా నా ప్రయాణం మొదలైంది. ఓకే. అలా దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రం అంతా కూడా నేను సప్లై అంతవరకు ఎదగలిగారు. ఎదిగా అంటే నా కులదేవత వాసవి మాత ఆశీస్సు తప్పకుండా. అలాగే కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా నాకు సహకరించారు. ఓకే. అలాగే మా కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు అందరూ కూడా సహకరించి నేను ఎక్కువ లాభం లేకుండా అతి తక్కువ లాభంతో
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కస్టమర్ కి రీజనబుల్ ప్రైస్ లో అందిస్తూ ఉన్నారు. సర్వీస్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సర్వీస్, అది కూడా నేను సేవ. ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ఓకే ఆర్వే సంఘం కానీ, లయన్స్ క్లబ్ కానీ, మానవత కానీ ఇలాంటి సంస్థల్లో ఉంటూ మనం భగవంతుడు ఇచ్చిన అవకాశం 10 మందికి మనం ఉపయోగపడాలి ఓకే అనే భావంతో మేము ఏదో కోట్లు సంపాదించే సర్వీస్ ధ్యేయంగా వెళ్తున్నారు కాబట్టి ఆ వాసవి మాత కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ఇంకా ముందు తీసుకెళ్తున్నారు. నేను రామ్కోటి సెక్రటరీగా ఓకే వస్తూ ఉంటున్నాం. నైస్. మానవతాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్, లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ విజన్. ఓకే. ప్రతి ఆదివారం రామ్కోటి స్టేజ్ మీద ఒక మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్. గ్రేట్. ఇప్పటికీ పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వ్యామిగిరి వారి ట్రస్ట్ టైఅప్ ఓకే 9,000 మందికి కంటి ఆపరేషన్. 9,000 మందికి? వావ్, గ్రేట్ అండి. నిజంగా 9,000 మందికి కంటి ఆపరేషన్ అంటే అసలు అది చాలా గొప్ప విషయమే చెప్పాలి. మీలాంటి వాళ్ళు చేసే సేవే నిజంగా ఈ రోజు మీకు మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయికి నిలబెట్టిందని చెప్పాలి. చెప్తుంటే నాకు అర్థమవుతుంది, మీ కళల్లో ఆనంద బాష్పాలు చేస్తుంది. ఎందుకంటే అంత మందికి చూపించడం అంటే చిన్న విషయం కాదు నాకు తెలిసి. వాళ్ళు ఆపరేషన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఓకే, ఎలా ఉందమ్మా అంటే నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా కాళ్ళ మీద పడిపోయి మీకు రూపాయి ఖర్చు లేకుండా. ఈ రోజుల్లో ఎవరున్నారు సార్? ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్ వచ్చి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి వాళ్ళకి అల్పాహారం కానీ, టిఫిన్ కానీ, అన్ని భోజనం అన్ని పెట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏలూరులో తింటారు. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి కూడా మళ్ళీ ఓకే మళ్ళీ రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఓకే ఖర్చు లేదు. హ్యాపీగా ఓకే ఆనందంగా వాళ్ళందరూ ఆశీస్సులు. అలాగే ఆదివారం మెడికల్ క్యాంప్. మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో మేము కూడా ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ తరఫు నుంచి మీలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా సెల్యూట్ అండి. నిజంగా మీరు మరిన్ని గొప్ప విషయాలు చేయాలి, చాలా మంచి పనులు చేస్తూ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫు కూడా అందరికీ ఉపయోగపడేదని చెప్పి నేను. సార్ ఇంకో విషయం ఏంటంటే అండి, సార్ ప్రపంచంలో రేటు పెరగని ఒక సైకిల్ మాత్రమే. అవునా? చాలా మందికి తెలియదు. ఓకే. 72లో ఒక సైకిల్ 450 రూపాయలు ఉన్నప్పుడు కేజీ బియ్యం సూపర్ ఫైన్ క్వాలిటీ 10 రూపాయలు, 50 పైసలు మాత్రమే. ఓకే. కందిపప్పు, మినపప్పు ఇలాంటివన్నీ 70-80 పైసలు. ఇవాళ అదే 450 రూపాయల సైకిల్ ఇవాళ 6,000 రూపాయలు. బియ్యం 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు, 100 రేట్లు పెరిగింది. అవును. పప్పులు ఉప్పులు అయితే 150-200 రేట్లు దాటేసింది. కేవలం సైకిల్ 13-14 రేట్లు పెరిగింది. ప్రపంచంలో సైకిల్ ఒక్కటే పెరగండి. ఎందుకంటే కామన్ మ్యాన్ లేదు సార్, అంటే మీలాంటి వాళ్ళ కృషి ఎక్కడికి పోలేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రీసైక్లింగ్ అవుతుంది. మళ్ళీ ప్రతిదీ కూడా మళ్ళీ ఏదైతే మన ఆహార అలవాట్లు ఉన్నాయో దానికి అలవాటు పడుతున్నాం. మళ్ళీ అదే విధంగా ఏదైతే ఈ వెహికల్స్ నుంచి దూరం పడిపోయి సైకిల్ రంగంలో తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకొని చూస్తున్నారు. అలాగే ఇంకోటి మేము కంపెనీతో మాట్లాడి మా లయన్స్ క్లబ్ లో కానీ, మానవత కానీ ఇలాంటి సంస్థలు వాడు చేసే సేవను బట్టి కంపెనీ వారితో మాట్లాడి 1,500 నుంచి 2,000 రూపాయలు ఒక సైకిల్ కి రాయితీతో మేము సైకిల్ ఇస్తున్నాం. ఇప్పటికి కనీసం 4-5 వేల సైకిళ్ళు మా లయన్స్ క్లబ్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా కానీ అలాగే ఇచ్చాం. ఎవరైనా సంస్థలు ఉంటే మేము కంపెనీతో మాట్లాడి మంచి రాయితీతో ఇప్పుడు కూడా ఆ విధంగా చేయగలుగుతాం. సో ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పాలండి నేను. సో వ్యూవర్స్, మీలో ఎవరైనా సరే సైకిల్స్ డొనేట్ చేయాలనుకున్నా సరే వాసవి సైకిల్ స్టోర్ ఉన్నటువంటి రామారావు గారిని సంప్రదించండి. డిస్ప్లే ఉన్న నంబర్ కి ఖచ్చితంగా మంచి ప్రైస్ కి మీకు హోల్సేల్ ప్రైస్ కి సైకిల్స్ కూడా అందిస్తారు. ఎందుకంటే కేవలం హోల్సేల్ అంటే రాయితీ మీద. వావ్, చాలా గ్రేట్ అండి. చాలా మంది హోల్సేల్ అంటారు, అంటే నాకు అలవాటే చెప్తున్నాను, బట్ రాయితీ మీదే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సేవతో చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా డబ్బులు. 1,500 రూపాయలు. ఓకే, మినిమం 1,500 రాయితీతో సైకిల్ ని చేస్తుంటారు. అంటే చాలా వరకు చాలా ప్లేస్ లో కూడా చాలా మంది సైకిల్స్ డొనేట్ చేయడం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, వాళ్ళు తీసుకోవాలని సరే ఈ డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. రామారావు గారు అయితే కనుక చాలా మంచి పనులు చేస్తుంటారు. అదేవిధంగా సుమన్ టీవీ తెలుసు కదా, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కష్టే పని అంటారు. ఎవరైతే కష్టపడి పైకి వస్తారో వాళ్ళని ఎలివేట్ చేయడానికి, వాళ్ళు చేసే బిజినెస్ రంగంలో
ముందుకెళ్ళడానికి సుమన్ టీవీ సపోర్ట్ అందిస్తుంది. సో మీలో ఎవరైనా సరే సైకిల్స్ డొనేట్ చేయాలనుకున్న ఏ క్లబ్స్ నుంచి కానీ మీ సంస్థ నుంచో మీ కంపెనీ నుంచో ఎవరికైనా పిల్లలకి సైకిల్స్ డొనేట్ చేయాలి సరే డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి రాయితీతో సైకిల్స్ అందించడానికి అయితే వాసవి సైకిల్స్ అయితే సిద్ధంగా ఉంది. సో హరికృష్ణ గారు, అసలు ఇప్పుడు సైకిల్లో బాగా ట్రెండ్ అవుతున్న సైకిల్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ సైకిల్ బాగా మూవ్మెంట్ ఉందండి. అవును. సో ఇది వన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సైకిల్. సో ఇదేనా? ఇది ఎలక్ట్రిక్ సైకిల్. చాలా వెరీ లుక్ కూడా చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో. బైకులు కూడా ఎక్కడ తీసుకోదన్నమాట. బైక్స్ కంటే కూడా చాలా లైట్ వెయిట్ అండి. ఇది మొత్తం కంప్లీట్ ఎల్ఐ ఫ్రేమ్ అండి, స్టీల్ వాటర్ దీంట్లో. అండ్ ఇది 7 years నుంచి 70 years వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఉండదు హైట్ కూడా. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫోల్డబుల్ అనమాట. మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, కార్ లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి చార్జ్ చేస్తే 70 kilometers వరకు రేంజ్ వస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 kilometers. సో ఇలాంటి యూస్ చేస్తే మనకి బయట పెట్రోల్ సేవ్ అవుతుంది. అండ్ పిల్లలకి నుంచి పెద్దల వరకు ఎవరైనా వాడుకోవచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ బైక్. అవును. సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది సైకిల్. సుమారు ఎంత ఉంటుంది వెయిట్? ఇది వెయిట్ వచ్చేప్పటికి ఒక 25-30 kgs, 20-35 kgs ఉంటుంది. ఎవరైనా క్యారీ చేస్తారు. ఈజీ టు రైడ్ అనమాట. ఈజీ టు రైడ్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసిక్ 22,500 నుంచి మీకు అప్ టు 70,000 వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. 1 lakh 2 lakhs కూడా ఉన్నాయి. సో మన దగ్గర వాటికి 60,000-70,000 వరకు అవైలబిలిటీ రెడీగా ఉంటుంది స్టాక్. ఎప్పుడైనా కావాలంటే 1 hour లో మేము రెడీ చేసేస్తాం. 1 hour లో రెడీ చేస్తాం. కస్టమైజేషన్ కూడా ఉంది ఇక్కడ మన దగ్గర. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి ఎలక్ట్రికల్ సైకిల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న సైకిల్ ఇదేనండి. సో చూసారు కదా ఎంత స్టైలిష్ లుక్ అయితే ఉందో. అసలు నిజంగా చూస్తే కనుక దీన్ని వేసుకెళ్తే చాలు, బైక్ కూడా పక్కన పెట్టి దీన్నే ముందు చూస్తుంటారు అనమాట. అంతేకాదు దీనికి ఉన్న ఫ్యూచర్స్ కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ అంటే 7 years నుంచి అప్ టు 70 years ఉన్న వాళ్ళు కూడా దీన్ని క్యారీ చేయొచ్చు. అన్ని కూడా ఏంటంటే ఇది అడ్జస్టబుల్ అనమాట. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హైట్ ని బట్టి, అంటే ఒకవేళ హైట్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ మేము డ్రైవ్ చేయలేము, మనం తొక్కలేము అనుకుంటారేమో, అడ్జస్టబుల్ కూడా ఉంది. దట్టు ఒక్కసారి చార్జ్ చేస్తే 70 kilometers వరకు కూడా దీని మీద ప్రయాణం చేయొచ్చు. అంతేకాదు ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే చాలా మంది సైకిల్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్తాం అనుకుంటారు కదా, దీనికి ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది. అంటే జస్ట్ అట్లా ఫోల్డ్ చేసుకుని కారు డిక్కీలో పెట్టేసుకోవచ్చు. అది మీరు ఏ వెహికల్ అయితే తీసుకెళ్తున్నారో ఆ వెహికల్ కి దీని బ్యాక్ సైడ్ అట్లా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ ఒక 4 feet డిస్టెన్స్ ఉంది అంతే. అంటే 4 feet లో మనం హాఫ్ చేస్తే 2 feet వస్తుంది. సో అంటే 2 అడుగులు, అంటే ఆల్మోస్ట్ చిన్న బాక్స్ క్యారీ చేసినట్టే సైకిల్ కూడా క్యారీ చేసేయచ్చు అనమాట. అంతేకాదు ఇప్పుడు దీన్ని క్యారీ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడంలో మీ వంతు బాధ్యత అవుతుంది అనమాట. విజయ్ గారు దీనికి మంచి ఫీచర్స్ కూడా బాగుంటాయండి. ఓకే. మంచి డిస్ప్లే ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లే వచ్చేస్తుంది చక్కగా. దీంట్లో మీకు ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తుంది. మాక్సిమం 25 kilometers స్పీడ్ వెళ్తుంది. సో ఆర్టీఓ రూల్స్ ప్రకారం 25 kilometers స్పీడ్ ఇచ్చాడు. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళాము, ఎంత టైం లో వెళ్ళాము అన్ని డిస్ప్లేలు వస్తాయి. అండ్ సిగ్నల్ లైట్స్, ఫ్రంట్ లైట్ అండ్ టైల్ లైట్ కూడా ఉంటుంది. ఓకే. బ్యాక్ లైట్ కూడా చక్కగా, టైల్ లైట్ కూడా ఉంటుంది. సో 1/2 kilometer 1 kilometer అవుతున్న వాళ్ళు కూడా బ్యాక్ నుంచి లైట్ చూసుకోవచ్చు, వెహికల్ వెళ్తుందని, వెహికల్ పాస్ అవుతుందని. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం నీరసం వచ్చినా కొంచెం అలసిపోయినా తర్వాత నుంచి మనం బ్యాటరీ మీద వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం మనం పెడలింగ్ చేసుకుని తర్వాత నుంచి బ్యాటరీ మారిపోవడానికి చాలా మంచి యూస్ఫుల్ వెహికల్. ఓకే. అంతేకాకుండా ఇక్కడ బ్యాటరీ ఫీచర్ కూడా కనిపిస్తుంది. అంటే మన బ్యాటరీ ఎంత ఉంది, అన్ని చూపిస్తుంది. ఓకే. గేర్ సిస్టమ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా అప్స్ తొక్కేటప్పుడు గేర్ మీద వెళ్తే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో 7 speed గేర్ తో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదేంటి? ఇది హార్న్ అండ్ సిగ్నల్స్, లైట్, బైక్ ఉన్నట్టు ఉంటుందండి. అన్ని ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటుంది. హార్న్ కూడా చాలా చక్కగా వినిపిస్తుందండి. ఇప్పుడు మీకు బైక్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉండేలాగా అన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా దీనికి అవైలబుల్ గా ఉన్నాయి. సో లాకింగ్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది కదా సార్? ఇది లాక్ కూడా ఉంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇస్తారు. బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ బ్యాటరీ కూడా దీంట్లో పెట్టి చేసుకోవచ్చు. ఒకవేళ 3rd floor లో ఉన్న వాళ్ళు కూడా బ్యాటరీ తీసుకుని వాళ్ళు 3rd floor లో చార్జ్ పెట్టుకోవాలి. మొత్తం మోసుకెళ్ళక్కర్లేదు, ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం. సో సైకిల్ ని పైదాకా తీసుకెళ్ళాలి, చార్జ్ పెట్టాలి అనుకుంటున్నారా? రిమూవబుల్ బ్యాటరీ అండి. దీని వల్ల ఏంటంటే మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నా సరే సైకిల్ చక్కగా నీట్ గా తీసుకెళ్లి చార్జ్ పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చేసి దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెట్టాల్సి ఉంటుంది? ఛార్జింగ్ 3.5 hours పెడితే కంప్లీట్ ఛార్జ్ 70 kilometers వరకు అసలు నాన్ స్టాప్ వెళ్ళలేదు. ఓకే. సో దట్ స్పీడోమీటర్ ఉంది, హారన్ ఉంది, సైక్లింగ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. సో లాకింగ్ సిస్టమ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. అండ్ థెఫ్ట్ అయ్యే అవకాశం అయితే కూడా లేదు. అంటే మీరు ఇంత కష్టపడి ఇష్టం కొనుక్కున్న వెహికల్ ఉండాల్సిన అన్ని ఫీచర్స్ అయితే దీనికి కొనండి. దిస్ ద బెస్ట్ ఫ్యూచర్ అనే చెప్పాలి. సైకిల్ ఫోల్డింగ్ అంటే చాలా కష్టం అనుకుంటారేమో. జస్ట్ ఇలా లాక్ ఓపెన్ చేసి చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఎవరైనా చేయొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా సైకిల్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇది లేడీస్ కి, పెద్దవాళ్ళకి, అందరికి యూస్ఫుల్ అవుతుందండి. ఈజీ టు పుట్ లెగ్ ఫ్రమ్ హియర్ అనమాట. సో అలాగా మనకి
పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఎలక్ట్రిక్ సైకిల్స్ చాలా వెరైటీ వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిక్ సైకిల్స్ పిల్లలు కూడా స్కూల్స్ కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం కూడా ఎలక్ట్రిక్ సైకిల్ యూస్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ సైకిల్స్ రేపు పొద్దున్న ట్రెండ్ ఇదే, ఫ్యూచర్ ట్రెండ్ ఇది. సిక్స్ మంత్స్ బేబీ నుంచి మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. 6 months బేబీకి మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసి వాకర్స్. అక్కడ నుంచి ఎవ్రీ మంత్ గ్రోత్ బట్టి పిల్లలకి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి ట్రై స్కిల్స్ ఉంటాయి మన దగ్గర అన్ని అవైలబుల్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. ఒక్కొక్క ప్రైజింగ్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. లైక్ పిల్లలందరికీ కూడా ఇప్పుడు చాలా ఇష్టంగా ఉంటున్నారు కదా, రెగ్యులర్ గా ట్రై స్కిల్ లా కాకుండా కూడా బుల్లెట్స్ అని బైక్స్ అని వాళ్ళ ఫాదర్ తో సేమ్ ఒక పిక్ దిగేలాగా ఇష్టపడుతున్నారు కదా. సో అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ మనం తీసుకొచ్చాం. ప్రైజింగ్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ లో ఉంటాయి. ఈ 3 years బేబీకి మాత్రం ఇవి వచ్చేసి 14 సైజ్ అండి. 3 years బేబీకి స్టార్ట్ అవుతాయి. 3-4 years బేబీస్ కి సరిపడే సైజ్ అనమాట. ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కంపెనీ బ్రాండ్స్ అలా ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. ఇది కూడా పిల్లలకి అట్రాక్షన్ గా ఈ వాటర్ బాటిల్స్ అని, కాళ్ళు వెనకాల కూర్చున్న పిల్లలు చక్రాల్లోకి వెళ్లకుండా లైక్ అలా శారీ గార్డ్స్ లాగా అన్ని సపోర్ట్ గా ఉంటాయి అన్నమాట. పిల్లలకి అస్తమాన సైకిల్సే అని బోర్ కొట్టకుండా వీళ్ళకి కూడా కొత్తగా కాళ్ళతో నెట్టుకునే స్కూటర్స్ అంటారు, స్కాటర్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే పిల్లలకి దీన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవడం వల్ల పిల్లలకి కూడా మైండ్ కి ఒక రిఫ్రెష్మెంట్ తో పాటు బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది వాళ్ళకి. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఇందులో కూడా వేరియస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్, కలర్స్, పిల్లలకు కూడా ఆడపిల్లలకి మగపిల్లలకని, ఆడపిల్లలకి బార్బీ బొమ్మలని, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ వీటిలో కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ సైకిల్స్ అండి. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ తో పాటు ఫ్రంట్ సస్పెన్షన్ కూడా వస్తుంది. ప్రైజింగ్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అండ్ కంపెనీస్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. మనకి ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి డిస్ప్లేలోనే అవైలబుల్ గా ఉంటాయి. కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఎవరికి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకొని చక్కగా వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టుగా తీసుకొని వెళ్ళచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట.